దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి ఆదరణకర్తగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆశీర్వాద వాగ్దానం. నేను మిమ్మలను ఆదరించెదను. యెషయా గ్రంథం 66 అధ్యాయం 13వ వచనం. ప్రియా కల్వరి ఆదరణకర్తగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆదరణ మీకు కలుగునుగాక. ఆ కలవరి ఆదరణకర్తకు దేవదేవుడు అంటున్నాడు, నేను మిమ్మలను ఆదరించదని అంటున్నాడు. కలవరి ఆదరణ స్థలం. దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆదరించి, మనల్ని బలపరిచి, మనల్ని స్థిరపరిచి, మనకి జయమిచ్చి విజయం గల గొప్ప దేవుడు. కలవరి ప్రార్థనా స్థలం, కలవరి క్షమాపణ స్థలం, కలవరి ఆదరణ స్థలం కూడా. కలవరిపై క్రీస్తు తల్లి అయిన మరియాకు ఆదరణ లభించింది. క్రీస్తు చనిపోతూ తన ప్రియ తల్లిని, ప్రియ శిష్యుడైన యోహాను సంరక్షణకు అప్పగించాడు. ధర్మశాస్త్రంలోని ఆజ్ఞను నెరవేర్చాడు. తల్లిని తండ్రిని సన్మానించమని ఆదేశించి శిలువపై ఆదర్శం చూపాడు. అందుకే మాతృమూర్తులందరికీ కలవరి ఆదరణ స్థలంగా మారింది. ఆదరణ ప్రియులార, తల్లిలా తండ్రిలా దేవుడు మనలను ఆదరిస్తాడు. స్నేహితుడిలా యేసు మనలను ఆదరించగల గొప్ప దేవుడే. ఆదరణకర్త అని పేరు పొందిన పరిశుద్ధాత్మని ద్వారా నేడు మనకు అనుదినము ఆదరణ లభిస్తుంది. దేవదేవుని బిడ్డలారా, అంతేకాదు నీ వాక్యము నా బాధల్లో నాకు ఆదరణ నెమ్మది కలిగిస్తుందని దావీదు భక్తుడు సాక్ష్యమిస్తున్నాడు. దేవుడు మనలను ఇంతగా ఆదరించడానికి గల కారణం మనం ఇతరులను ఆదరించాలనేదే. మన హృదయంలో కడిగేది యేసు రక్తం మాత్రమే. మనలో ఉన్న కన్నీరును తుడిచేది యేసు రక్తం మాత్రమే. జీవగల దేవుని బిడ్డ, క్రీస్తు రక్తమును హక్కుపూర్వకంగా నీ ఆశ్రయముగా చేసుకోనండి. క్రీస్తు రక్తం నిన్ను త్రొట్టెళ్ళకుండా కాపాడును. నిన్ను ఆయనలో కూడా నిలవబెట్టాను. ప్రతి కుటుంబంలో దేవాదేవుడు తన ఆదరణ అనుగ్రహించి, సంరక్షణ అనుగ్రహించి విజయం గల గొప్ప దేవుడు. కలవరి శిలువను ఎక్కువ ధ్యానించుచు క్రీస్తు రక్తము కోటగా మిమ్మలను మరుగు చేసుకోనండి. ఆయన తన యొక్క కృపదేర ఆదరణ చేత మనందరినీ కూడా బలపరచగల గొప్ప దేవుడు. సంపూర్ణమైన ఆదరణ ఇచ్చి సంపూర్ణ జయమని గురించి విజయం గల విజయప్రదాత, ఉన్నతమైన కార్యాభివృద్ధి జరిగించే కార్యసాధకుడు. క్రీస్తు తాను కార్చిన రక్తం ద్వారా మనకు జయంనిచ్చుచున్నాడు. మనము కాబట్టి ప్రియులారా, మనం దేవదేవుడికి ప్రార్థించాలి. ప్రార్థించలేకపోతున్నానని ప్రార్థించకుండా ఉండవద్దు. ప్రార్థనకు ఆటంకం ఉందని చెప్పి సమస్యలు వద్దు. ఆత్మీయ జీవితమందు అభివృద్ధి చెందలేకపోతున్నానని చల్లారిపోవద్దు. దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తంను యుద్ధోపకరణంతో శత్రువును ఎదిరించుము. వాడు పారిపోతాడు. దేవుడి నామానికి మహిమకరంగా మీ జీవితాలు కొనసాగాలి. కలవరి మనల్ని కాపాడే రక్తం. కలవరి ద్వారానే మాత్రమే మనకి పరిపూర్ణత, సంపూర్ణత, ఆదరణ లభిస్తుంది. కనుక ఆదరణకర్తకు దేవదేవుని యొక్క మహాకృపతో నింపడానికి ఇప్పుడే దేవుని కృపతో మనం ముందుకెళ్దాం. దేవుడు మనలను ఇంతగా ఆదరించడం గల కారణాలు, ఆ దేవదేవుడి యొక్క శాశ్వత కృప మన మీద ఉంచుతున్నాడు. మన సోదరులు ఎవరైనా కుంగిన స్థితిలో ఉంటే మనం వారిని ప్రేమతో క్రీస్తు వలె ఆదరించాలి, కానీ అదరగొట్టకూడదు. దుఃఖంతోనున్న సోదరుడా, నిరుత్సాహంతో ఉన్న సోదరి, కలవరైపు వీక్షించు. ఆనందం, ఆదరణ పొందండి. అద్భుత దేవుని యొక్క కృపను పొందండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాభివృద్ధిని పొందండి. ఆ సర్వప్రియ జగత్రక్షుడైన దేవదేవుడు అంటున్నాడు, నేను మిమ్మలను ఆదరించదును అంటున్నాడు. కనుక ఆయనకు గొప్ప ఆదరణను పొందటానికి ఇప్పుడే ఆ కృపామయుడికి, దయామయుడికి, దయాదాక్షిణ్యపురుడికి, ఆ కలవరి విశ్వ విజయప్రదాతకి మనసారా ప్రార్థిద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ కలవరి ఆదరణకర్త, నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, కుమార క్రీస్తు పరిశుద్ధాత్ముడా తండ్రి, మీ కుమారుడు యేసునామములో మీ పిల్లైన మాకందరికీ ఆదరణ దయచేయండి. దేవా, ఆదరణ అనుగ్రహించగల అద్వితీయ చక్రవర్తి నీవే. ఆదరణ అనుగ్రహించగల కృపామయుడు నీవే తండ్రి. నీ కుమారుడిని యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ సంపూర్ణ ఆదరణ మీ బిడ్డలైన మాకు దయచేసి, మీ ప్రసన్నమైన కార్యాలు మీ బిడ్డలైన మాకు దయచేసి, మీ మేలుతో వెలుగుతో చేయంతో మళ్ళీ నింపి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి విజయవంతమైన ప్రతి కార్యాలు బిడ్డలందరికీ దయచేసి, బిడ్డలందరూ ఒక్కరు కూడా మీరు దాటిపోకుండా అందరి మీద నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువరకు శిలువ రక్త ప్రోక్షణ అభిషేకం దయచేసి అందరికీ అందరూ జయ విజయం దయచేయమని నా ప్రభువును రక్షకుడు పరిశుద్ధుడైన
యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ నీ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.